పేర్ని నాని గారు, మీరు మాట్లాడే మాటలు వ్యంగ్యంగా ప్రజలను ప్రజా తీర్పును అవమానపరిచే విధంగా ఉంటున్నాయి. నిన్నుగాని అంటాం మేము బియ్యం దొంగ అని, నిన్ను బియ్యం దొంగ అంటాం, మీ నాయకుని గజ దొంగ అంటాం, కూనీకోర్ అంటాం. రక్త మాంసాలతో రక్తపు కూడుతో అంచెలంచెలుగా ఎదిగి ఒక పార్టీని స్థాపించి ఈ ప్రజలకు భారంగా మారిన పార్టీ మీది బియ్యం దొంగ. ఏం మాట్లాడతాను? లోకేష్ బాబు గారి పేరు రిజిస్టర్లలో కానీ లేకుంటే వాళ్ళ తల్లిదండ్రులు కానీ పెట్టిన పేరు నారా లోకేష్. ఏం మాట్లాడతాను? లోకేష్ నాయుడు అంటావు. పవన్ కళ్యాణ్ గారిని ఏం చెప్తావు? కానిస్టేబుల్ కొడుకు అంటావు. ఆయన ఏమైనా నేను మా భారత ప్రధానమంత్రిగా మా తండ్రి గారు పనిచేశారు ఎప్పుడన్నా చెప్పాడా? ఆయన గౌరవంగా మా తండ్రి కానిస్టేబుల్ ఉద్యోగం చేశారని గౌరవంగా చెప్తున్నారు. అంటే కానిస్టేబుల్గా ఉన్న వ్యక్తి కుమారులు ఈ సమాజంలో గౌరవంగా బతకకూడదా? ఉన్నత స్థానాలు అలంకరించకూడదా? మీ తండ్రి ఏం చేశారు? మీ నాయకుని తాత ముత్తాతలు ఏం చేశారు? అది చూడకుండా, మీ బ్యాక్గ్రౌండ్ మీరు పట్టించుకోకుండా పదే పవన్ కళ్యాణ్ కానీ కానిస్టేబుల్ కొడుకు అంటావు. ఇక తప్పేముంది దాంట్లో? లోకేష్ నాయుడు అంటావు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని నువ్వు మాట్లాడితే బాగుంటుందని చెప్పి పేర్ని నాని గారిని హెచ్చరిస్తా ఉన్నా. బియ్యం దొంగగా ఏకరువు పెడతా అన్నాడు. హోంగార్డుల గురించి నిన్నామన్నా. గొర్రెపిల్ల పుట్టినప్పుడు తోక చిన్నగానే ఉంటుంది, పెరిగి పెద్దదైనా కూడా ఆ తోక బెత్తడే ఉంటుంది. హోంగార్డుల పరిస్థితి కూడా ఆ విధంగానే ఉంది. వారి జీవితాల్లో వెలుగుల్లో వారి జీతాలు పెరగడం లేదు, వారి పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని చెప్పి మాట్లాడుతున్నాడు. సరే, నేను కూడా అడుగుతా ఉన్నా పేర్ని నాని గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని, చిన్న దొంగ పెద్ద దొంగకు ఎందుకు కానీ చెప్పలేదు? ఈ గొర్రెపిల్ల తోకను ఏదోటి ఆపరేషన్ చేసో, వైద్యం చేసో, లేకుంటే ఏదైనా అతికిచ్చో ఈ మేక తోకను బెత్తెడు కాకుండా జానడు చేద్దామని చెప్పి నువ్వు ఎందుకు సలహా ఇవ్వలే? ఎందుకు గాను హోంగార్డుల జీతాలు పెంచాలా, లేకుంటే హోంగార్డులకు వాళ్ళ జీవితాలు మెరుగుపరచాలని చెప్పి ఏ రోజైనా నువ్వు మాట్లాడినావా అని చెప్పి మాట్లాడుతున్నా. వీళ్ళదంతా ఎట్లుందంటే, వ్యభిచారి పతివ్రత అయితే బిల్లపులు ఎక్కువ ఉంటాయి. పేర్ని నాని పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కూడా ఆ విధంగానే కనబడుతోంది. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇదే హోంగార్డులకు డ్యూటీలు వేశారు. మీరు పర్యటించేటప్పుడు హోంగార్డులకు డ్యూటీ చేశారు, పోలీసులకు వేశారు, ఎస్పీలకు వేశారు, ఎస్ఐలకు వేశారు, సీఏలకు వేశారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనో, లేదంటే రాజశేఖర్ ముఖ్యమంత్రి అయిన తర్వాతనో, మర్రిచంద్ర నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాతనో వీలే. ఏ ప్రభుత్వం వచ్చినా అందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులను ఆయా అవసరాలను బట్టి వారిని విధులకు వాడుకోవడం జరుగుతుంది. మీ ప్రభుత్వ హయాంలో హోంగార్డులకు, పోలీసులకు, జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు ఎక్కడ కానీ బందోబస్తు వేయలేదా? ఈ నుంచి అసెంబ్లీకో సెక్రటేరియట్కో పోవాలంటే పరదాలు కట్టుకొని మూరగొకడు అర్ధమూరగొని నిలబెట్టిన పరిస్థితి లేదా మీకు అని చెప్తా ఉన్నా. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014, 2019 మధ్యకాలంలో 400 నుంచి, అంటే మొదటిగా 300 రూపాయలు ఉండే వేతనాన్ని 600 రూపాయలకు పెంచిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. మేము 300 రూపాయలు పెంచాం. నువ్వెంత పెంచావు? 110 రూపాయలు పెంచావు. ఎందుకని నువ్వు పెంచలేకపోయినావు? 30,000 చేయాల్సింది 40,000 చేయాల్సింది. అలాగే ఏమీ లేదు, వాళ్ళకి ఇన్సూరెన్స్ లేదు, వారికి వైద్యం అనారోగ్యం బారిన పడితే ఏమీ లేదని చెప్పి చెప్తా ఉన్నావు. మేము వచ్చిన తర్వాత గతంలోనే మహిళా హోంగార్డులకు 3 నెలల ప్రసూతి సెలవులు కూడా మంజూరు చేసి వారి ఆరోగ్య భద్రతకు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు, వైద్య ఖర్చులు ఇవన్నీ వస్తే ఆరోగ్య బీమాను బ్యాంకుల ద్వారా లింకేజ్ చేసి 30 లక్షల రూపాయల వరకు వారికి ఏదైనా ఇబ్బంది జరిగితే, అనారోగ్యం పాలైతే వారికి ఇవ్వడం జరిగింది. ఇంకా ఏమి ఇవ్వలే, వాళ్ళు చనిపోతే ఒక రోజు జీతం వేసుకొని ఇస్తారని చెప్తారు. డ్యూటీలో ఉండి నార్మల్ డెత్ అయినా కూడా వారికి పోలీస్ శాఖ ద్వారా 5 లక్షల రూపాయలను ఇవ్వడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా వారికి సంబంధించిన ఇన్సూరెన్స్ సంబంధించిన ప్రీమియం వారితో కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వమే వారు కట్టాల్సిన ప్రీమియాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కట్టి వాళ్ళకు భరోసా ఇవ్వడం జరుగుతోంది. పొద్దున్న లేచాల నుంచి అబద్ధాల బ్రతుగా ఫేక్ ప్రచారాలు చేసుకుంటే మీకు ఇవన్నీ కూడా తెలియడం లేదు.
ఇంకోటి చెప్పారు, నాని బియ్యం దొంగ నాని ఇంకోటిగా అని చెప్పినాడు. 2012 తర్వాత ఈ రాష్ట్రంలో హోంగార్డుల నియామకాలు జరగలేదని చెప్పి. సిగ్గు ఉండాలి నీకు. మీ జగన్మోహన్ రెడ్డి గారిని అడుగు, మీ గజ దొంగను. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో, షర్మిల పాదయాత్రలో పనిచేసిన వారందరికీ కూడా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 112 మందికి కడప జిల్లాలో హోంగార్డులుగా నియమించిన విషయం వాస్తవమా కాదని ప్రశ్నిస్తా ఉన్నా. మిగతా జిల్లాలో ఎందుకు కానీ మీరు నియమించలే? కేవలం కడప జిల్లాలోనే వారికి మీరే పేపర్ లీక్ చేసి, మీరే పరిగెత్తుకోకుండా కానీ పరిగెత్తినారని చెప్పి మీరే రాసి, మీకు తొత్తులుగా అధికారులు రాసి 112 మందికి హోంగార్డులుగా నియమించిన విషయం వాస్తవమా కాదా పేర్ని నాని గారు చెప్పాలా. అబద్ధాలు అందరూ చెప్తారు. నిజమో కాదో ఒకసారి వాస్తవాలు కనుక్కొని చెప్పమని చెప్పి బియ్యం దొంగకు చెప్తా ఉన్నా.